రామ్ మందిర్‌కి వచ్చిన 3,300 కోట్ల రూపాయల చందా మాయమైందా? నిజంగానే దొంగతనం జరిగిందా? లేదా ఇదంతా పొలిటికల్ డ్రామానా? కొన్ని నెలలుగా సోషల్ మీడియా, పార్లమెంట్‌లో ఒకటే గోల. రామ్ మందిర్ చందా చోరీ, 20,000 కోట్ల స్కామ్ అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఆడిట్ రిపోర్ట్ ఏం చెప్తోంది? అసలు ఏం జరిగింది? పూర్తి వీడియో చూడండి. పూర్తిగా క్లారిటీ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ జియో పల్స్. అయోధ్యలో రామ్ మందిర్ కోసం దేశంలో నలుమూలల నుండి భక్తులు కోట్లాది రూపాయలు చందాగా ఇచ్చారు. కానీ కొన్ని నెలల క్రితం ఒక వార్త వచ్చింది. మందిరానికి వచ్చిన చందా డబ్బుల్లో అవకతవకలున్నాయి, సొమ్ము మాయమైంది అని. దీంతో యూపీ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష నేతలు పార్లమెంట్లో నిరసనలు చేపట్టారు. ఇప్పుడు తాజాగా ఒక ఆడిట్ బయటకొచ్చింది. ఈ వీడియోలో మనం 3 విషయాలు తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఆడిట్ రిపోర్ట్ ఏం చెప్తోంది, ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నాయని. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మందిర నిర్వహణ చూసుకుంటోంది. భక్తుల హుండీల ద్వారా నగదు, బంగారం, వెండి ఆభరణాలు దానంగా ఇస్తుంటారు. ఈ డబ్బుని లెక్కించడం, బండల్స్గా చేయడం లాంటి పనుల కోసం ఈ ట్రస్ట్ సొంత సిబ్బందులతో పాటు ప్రైవేట్ ఏజెన్సీ ఉద్యోగులను కూడా వాడుతుంది. ఈ వివాదం మొదట లోకల్ మీడియా ద్వారా బయటకొచ్చింది. మహిపాల్ సింగ్ అనే వ్యక్తి తను గతంలో ట్రస్ట్లో అకౌంట్స్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నానని చెప్తూ చందా దొంగతనం చాలా కాలంగా జరుగుతోందని చెప్తున్నాడు. దీనిపై ట్రస్ట్ నాయకులకు తాను రిపోర్ట్ చేశానని ఆయన చెప్పారు. అంతేకాదు 8 నెలల సీసీటీవీ ఫుటేజ్ను డిలీట్ చేశారని చెప్తున్నాడు. దీనికి తోడు మందిర సిబ్బంది ఆస్తులు పెరగడం, అనుమానాలు కూడా వ్యాపించాయి. దీంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 3 సభ్యులతో ఒక సిట్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం ఈ దొంగతనం జరిగింది మందిర ఆర్థిక నిర్వహణలో కాదు, నగదును మాన్యువల్గా సార్ట్ చేసే ప్రాసెస్లో మాత్రమే. అంటే ఏంటి, హుండీల నుండి వచ్చిన నగదును మెషిన్లో లెక్కించే ముందు మనుషులు చేతులతో సార్ట్ చేస్తారు. నోట్లను వేరు చేయడం, డ్యామేజ్ అయిన నోట్లను పక్కకు పెట్టడం లాంటివి. ఇదే ప్రాసెస్లో దొంగతనం జరిగినట్టు అధికారులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా 6 వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేశారు. వీళ్ళంతా సైనిక్ సెక్యూరిటీ సర్వీసెస్ ఎస్ఎస్ఎస్ అనే ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులు. ఈ కంపెనీని ఎస్బీఐ నగదు హ్యాండ్లింగ్ కోసం కాంట్రాక్ట్పై పెట్టుకుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే అరెస్ట్ అయిన 6 ఎవరికీ రామ జన్మభూమి ట్రస్ట్తో నేరుగా సంబంధం లేదు. అంటే ఇది ట్రస్ట్ ఆర్థిక అవకతవకల కేసు కాదు, ఒక నిర్దిష్ట కాంట్రాక్టెడ్ సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బంది చేసిన దొంగతనం అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ కేసు ఇంకా సిట్ విచారణలో ఉంది. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న ఆడిట్ విషయానికి వద్దాం. వి శంకర్ అయ్యర్ అండ్ కో అనే ఆడిటర్లు ఈ ట్రస్ట్ ఖాతాలను ఆడిట్ చేశారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం భక్తుల నుంచి వచ్చి 3,300 కోట్ల రూపాయల చందా పూర్తిగా లెక్కల్లో ఉంది. ఎలాంటి మిస్ మేనేజ్మెంట్ చేయలేదు. విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ దీనిపై మాట్లాడుతూ ఈ 3,300 కోట్ల రూపాయలు ఎస్బీఐ అకౌంట్లో డిపాజిట్ చేయబడిందంటూ దీనిపై ఎలాంటి ఫిర్యాదులు లేదని చెప్పారు. అంతేకాదు మందిర నిర్మాణానికి సంబంధించిన ప్రధాన చెల్లింపులని బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారానే జరిగాయని అధికారులు తెలిపారు. 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ హుండీ కలెక్షన్ దాదాపు 5 కోట్లు ఉందని, అంటే ఈ వివాదం వల్ల హుండీ కలెక్షన్ ఏమాత్రం తగ్గలేదని కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. దానాల మొత్తం తగ్గకపోవడం అనేది అవకతవకలు లేవని రుజువు చేయదు. ఇది కేవలం భక్తుల నమ్మకానికి సంకేతం మాత్రమే. అసలు నిజమేమనేది సిట్ విచారణ పూర్తయ్యాకనే తెలుస్తుంది. ఇప్పుడు ఈ వివాదంలో మరో కోణం చూద్దాం. ప్రతిపక్ష నాయకుల ఆరోపణలు. సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ రామ్ మందిర్ కి సంబంధించి దాదాపు 20,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తన వీడియోలో మందిర చందాల్లో కోట్లాది రూపాయలు దొంగతనం అయ్యాయని, దాదాపు 200 కోట్ల నగదుతో పాటు వజ్రాలు, నగలు మిస్సింగ్ అని చెప్పారు. దీనిపై పోలీసులు, ఈడీ, సిబిఐ మౌనంగా ఎందుకు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ 200 కోట్లకు పైగా నగదు దొంగతనం అయ్యిందని, 50 మందికి పైగా ఉద్యోగులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా జూనియర్ ఉద్యోగులు మాత్రమే సీసీటీవీ కెమెరాను స్విచ్ ఆఫ్ చేసి 1,000 కోట్ల చందాను స్వాహా చేయగలరా, లేక దీని వెనుక పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారా అని ప్రశ్నించారు. పార్లమెంట్ మాన్సూన్ సెషన్లో ఎస్పీ, ఎంపీలు చందా చోర్, గద్దీ చోర్ అనే ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీనికి బదులుగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్, సిపిఐ, ఎస్పీలపై రామ్ వ్యతిరేక వైఖరి అని ఆరోపించారు. ఇక విహెచ్పి అధ్యక్షుడు అలోక్ కుమార్ ఈ ఆరోపణలు చేసిన నేతలపై కేజ్రీవాల్, రామ్ గోపాల్ యాదవ్, సంజయ్ సింగ్, ప్రియాంక గాంధీలపై అయోధ్య పోలీసులకు లేఖ రాశారు. వాళ్ళ ఆరోపణలకు ఆధారాలు, డాక్యుమెంట్లు సమర్పించాలని కోరారు.
అంటే ఒకవైపు ప్రభుత్వ వర్గాలు విహెచ్పి ఇది తప్పుడు ప్రచారం, ఆడిట్‌లో అంతా క్లియర్ అని చెప్తుండగా, మరోవైపు ప్రతిపక్షాలు ఇంకా జవాబుదారీతనం కావాలి, పూర్తి దర్యాప్తు జరగాలి అని పట్టుబడుతున్నాయి. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సారాంశంగా చెప్పాలంటే ఆడిట్ ప్రకారం 3,300 కోట్ల చందా లెక్కల్లో ఉంది అని ప్రభుత్వం వర్గాలు, విహెచ్పి చెప్తున్నాయి. దొంగతనం జరిగింది నగదు మాన్యువల్ సార్టింగ్ ప్రాసెస్‌లో, ట్రస్ట్‌తో ఏ సంబంధం లేని ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బంది ద్వారా అని అంటున్నారు. కానీ ప్రతిపక్షాలు ఇంకా పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగాయని, పూర్తి పారదర్శక దర్యాప్తు కావాలని డిమాండ్ చేస్తున్నాయి. సిట్ విచారణ ఇంకా కొనసాగుతోంది కాబట్టి అసలు నిజం పూర్తిగా బయటకు రావాలంటే మనం కొంచెం వేచి చూడాల్సిందే. మీ అభిప్రాయం ఏంటి? ఆడిట్ రిపోర్ట్ నమ్మదగినదేనా? లేక ఇంకా లోతైన దర్యాప్తు అవసరమా? కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్ టు అరుణ్ జోపల్స్.